నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ముప్పై సెకండ్లు మైండ్ బ్లాంక్. బ్రహ్మోస్ ను చూస్తూ ఉండిపోయాం. భారత్ అనుదాడేమో అనిపించింది. పాక్ సలహాదారు ఒప్పుకోలు, సింధూర్పై కీలక వ్యాఖ్యలు. కేవలం 30 సెకండ్లు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బ్రహ్మోస్ క్షిపణి రావడంతో ఒక్కసారిగా హడలిపోయింది పాక్. భారత్ అణు యుద్ధాన్ని మొదలు పెట్టిందా అనే డౌట్ వచ్చేసిందట పాకిస్తాన్కు. రావల్పిండిలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి అలా చూస్తూ ఉండిపోయారట. ఈ విషయాన్ని స్వయంగా పాక్ ప్రధాని సలహాదారు చెప్పడం గమనార్హం. సింధూర్ పేరుతో భారత్ కొట్టిన దెబ్బ నుంచి రోజులు వారాలు గడుస్తున్నా పాక్ ఇంకా కోలుకోలేకపోతోంది. భారత్ అటాక్స్ పీడకలలా అక్కడి అధికారులను వెంటాడుతున్నాయి. అందుకు ఉదాహరణే ఇప్పుడు పాక్ ప్రధాన సలహాదారు చేసిన ఒప్పుకోలు. అవును, మనం ఏం చేసినా ఆపరేషన్ సింధూర్తో పాక్ విల్లవిల్లలాడిపోయింది. పాక్లోని ఉగ్రవాద స్థావరాలతో పాటు సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. అయితే ఆ టైంలో తమ దేశంపైకి దూసుకొచ్చిన బ్రహ్మోస్ మిజైల్స్ ను చూసి హడలిపోయామని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సలహాదారు రానా సనూల్లా చెప్పారు. ఒక్క క్షణం భారత్ తమపై అణు యుద్ధాన్ని స్టార్ట్ చేసిందేమో అనుకున్నారట. 30 నుంచి 45 సెకండ్ల పాటు షాక్ లోనే ఉన్నారట. ఆ వెంటనే తేరుకొని మిజైల్స్ తో దాడి జరిగిందన్న విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. భారత్ అణువస్త్రాన్ని ప్రయోగించకపోవడంతో వారు మంచి చేశారని చెప్పడం లేదన్నారు రానా సనూల్లా. అయితే తమ దేశ ప్రజలు ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారని తెలిపారు. బ్రహ్మోస్ దాడిని పాక్ ప్రజలంతా అణు యుద్ధంగానే భావించారట ప్రజలు. ఒకవేళ అదే జరిగితే తొలి ప్రపంచ అణు యుద్ధానికి దారి తీసే అవకాశం ఉండేదన్నారు ఆయన. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొంటూ పాల్పడిన మరణ కాండకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ క్రమంలోనే భారత్ బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించింది. ఆ దాడిలో పాక్లోని ప్రధాన ఎయిర్ బేస్లన్నీ నాశనమయ్యాయి. అంతేకాదు, నూర్ఖాన్ ఎయిర్ బేస్ పరిధిలో ఉన్నటువంటి పాక్ శాటిలైట్ వ్యవస్థ కూడా నాశనమైంది. ఇక పాక్లోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ ప్రాంతంపై భారత్ దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. 1971లో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఆ టైంలో కూడా నూర్ఖాన్ బేస్ ను టార్గెట్ చేసి పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్. ఈసారి మాత్రం కాస్త గట్టిగానే పాక్ ను ఢీ కొట్టింది భారత్. దీనికి మెయిన్ రీజన్ కూడా ఉంది. మొత్తంగా ఆపరేషన్ సింధూర్తో భారత్ తన వైఖరిని ఏంటో క్లారిటీ ఇచ్చేసింది. అణు అస్త్రాలు ఉన్నాయని ప్రగల్భాలు పలుకుతూ చేసే బెదిరింపులను ఏ మాత్రం లెక్క చేయమనే సందేశాన్ని సింధూర్తో రుజువు చేసింది భారత్. పాక్ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి భారత్కు అణువాయుధాలనే ఉపయోగించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.